అనంతపురంలో నిర్వహించిన 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ఆర్డీటీ మైదానంలో 3 రోజుల పాటు జరిగిన రెవెన్యూ క్రీడా పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు పోటీలకు మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, దగ్గుబాటి ప్రసాద్, పల్లి సింధూరారెడ్డి, అంతర్జాతీయ క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, మైనేని సాకేత్ హాజరయ్యారు. ఉద్యోగులతో కలిసి ప్రజాప్రతినిధులు క్రీడా పోటీల్లో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు. అనంతపురం జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. విజేతలకు మంత్రులు బహుమతులు ప్రదానం చేశారు. నిత్యం విధుల్లో నిమగ్నమైన రెవెన్యూ ఉద్యోగులకు ఈ క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహం నింపిందని అనగాని అన్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులు బాగుంటేనే రాష్ట్రంలో ప్రగతించమని చెప్పి నమ్మే ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వైబ్రెంట్ మోడ్ లో గవర్నమెంట్ పోతా ఉంది. మీకు ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం రాష్ట్రమంతా కూడా చేయాలని చెప్పి తప్పంతో ఈ పోటీ చేశాం. మేము 5 ఏళ్ల కష్టాలు ఎవరం కూడా మర్చిపోలేదు. మనం ఇవాళ ఎంప్లాయీస్ ని మేము మేజర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ ప్రోగ్రెస్ ఆఫ్ స్టేట్ అనే మేము అనుకుంటున్నాం. ఎక్కడా కూడా వేరే అని మేము అనుకోవడం లేదు. జిల్లాలకు పనిచేసేటువంటి మొదటి కూలీలు మేము అనేటువంటిది మేము చెప్తా ఉంటాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి జేజేలు పలికేటువంటి రోజు వస్తుంది. అది ఈ ప్రభుత్వంలోనే రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గర్వంగా ఉంది. నిజంగానే మొన్న వరద వచ్చినప్పుడు మీరే, కరువు వచ్చినప్పుడు మీరే, సమస్య వచ్చినా మీరే, జగనమైన మీరే, మరణమైన మీరే అన్న విషయాన్ని నిజంగా మీ శాఖకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ఎల్లవేళ మీ కోరికలు ఖచ్చితంగా ఈ భోలాశంకరుడు ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరుస్తారు. మీరు ఎలాగో నిరంతరం సేవలు చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వానికి మీరే వరదలు.